ఏ ఛానల్ అన్నా చూపిస్తుందా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్తే కాదని చెప్పి మొన్న కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్తే మరి ఇప్పుడు ఏ ఛానల్ ఎందుకు చూపించట్లేదు? సో మాకు అనుకూలంగా చూపించేటటువంటి మీడియా ఒకటే ఉంది, సాక్షి, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీడియా కూడా 29 మీకు నెలాలంటే మీరు కొన్ని ఛానల్, కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందుకనే కదా సాయిరెడ్డి గారు ఇంకో మా పార్టీ నాయకులు ఇంకో ఛానల్స్ పెట్టాలని అంటుంది. అందుకనే ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని ఒక రకరకాల యాంకర్లు పెట్టుకొని రకరకాలుగా డిబేట్లు పెట్టి రకరకాల దుష్ప్రచారం. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో అరాచకం అయిపోయింది, అప్పులు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, మంగళవారం అప్పుల వారం చేసి ఇప్పటికి 17,000 కోట్లు అప్పు తెచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 నెలలు 17,000 కోట్ల అప్పు. అవును, మీరు ఖజానా ఖాళీ చేస్తారని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర 100 కోట్లు సార్, మేము ఆల్రెడీ 8,000 కోట్లు ఇచ్చేళ్ళాం వాళ్ళ ఖజానాలో. ఎవరు ఖాళీ చేసినట్టు? అయినా సంపద సృష్టించాలి కదా. 2 నెలలను సృష్టిస్తారా? వచ్చేస్తారు కదా. 2 నెలలను సృష్టిస్తారా? మరి 2 నెలలు అప్పులు ఎందుకు చేశారు? మరి ఏం చేస్తారు? జీతాలు కట్టుకోవాలి కదా, ఇచ్చిన పథకాలు ఇవ్వాలి కదా. మరి మేం చేస్తేనేమో అది బూతు, వాళ్ళు చేస్తేనేమో కరెక్టా? మీరే చెప్పండి. కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు కదా. ఎవరు చెప్పారు? 40% ఓట్లు ఎట్లా ఇస్తారు? 11 సీట్లు పర్సెంటేజ్ వదిలేయండి. సింగిల్ గా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ చెప్తా ఉన్నా, 100కి 40 మంది మాకు ఓట్లు వేసారంటే విశ్వసించలేదని ఎట్లా అంటారు మీరు? మేమన్నా వాళ్ళలాగా గెలుపు కాదు కదా. కరెక్టే మీరు అన్నట్టు గెలుపు 11 సీట్లే రావచ్చు. మేము 7 అసెంబ్లీలు ఓడిపోయి పార్లమెంట్ సీట్లు గెలిచాం. తిరుపతి 196,000 తెలుగుదేశానికి అక్కడ మెజార్టీ 7 అసెంబ్లీల మీద. కానీ మా గురుమూర్తి గారు 14,000తో గెలిచాం. ఇవన్నీ కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి. ఎట్లప్పుడు మీరే చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి సార్, హిందూపూర్ అసెంబ్లీలో, హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డులో 28వ పోలింగ్ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఓటు వచ్చింది. ఇది ఈవీఎం మిరాకిల్ కాక ఏంటి అంత వ్యతిరేకం మీ మీద? సార్ మా ఏజెంట్లు ఇద్దరు కూర్చున్నారు కదా సార్, వాళ్ళు వేయలేదేమో. ఎట్లా మీరే చెప్పండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కంట 464 అంట, 108, తెలుగుదేశం 95, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అదేవిధంగా అక్కడ అసెంబ్లీకి ఏజెంట్ కూర్చున్నారు, పార్లమెంట్కి ఏజెంట్ కూర్చున్నారు, అక్కడ మా కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు. ఒక్క ఓటు పడింది 500లో. కాదండి, ఇప్పుడు ఈవీఎంలు మీరు అధికారంలో ఉన్నారు అనుకుందాం, అక్కడ బీజేపీ ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేయాలి అనుకుంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఈ రోజు వేరే మీద ఆధారపడిన అవసరం లేదు కదా. 400 సీట్లు వాళ్ళే తీసుకుంటారు కదా. ఇది బీజేపీ వాళ్ళు చెప్పే లాజిక్. ఎందుకు అన్నమాట అంటే అసెంబ్లీ పార్లమెంట్కి జరిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, లైక్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్, ఇలాంటి రాష్ట్రాల్లో జరిగినాయి. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మారుతుంది కాబట్టి, అదే గవర్నమెంట్ అధికారంలో ఉండి అక్కడ చేస్తే పెద్ద ఎత్తున గవర్నమెంట్ అక్కడ గొడవ చేసేది కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో చేయకుండా ప్లాన్డ్గా ఇక్కడ చేశారు. లేకపోతే వీళ్ళ మొహాలు చూసి 90,000 మెజార్టీలు ఏం సార్? నిజంగా నేను అంటున్నాను కాదు, 90,000, 80,000. ఈ నోటి దురద ఇంకా తగ్గలేదు సార్. ఇదే గాజువాక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ కూటమి తెలుగుదేశం అభ్యర్థికి ఏపీలో హైయెస్ట్ మెజార్టీ. పాజిబులా? ఈవీఎం చిత్రాల్లో కాకపోతే నిజంగా ప్రజాస్వామ్యంలో అది పాజిబులా? నమ్మలేదేమో. తెలుగుదేశం పార్టీ వీళ్ళు వస్తే కూటమిలో ఖచ్చితంగా దాన్ని కాపాడతారని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టారు, ఆయన మీద విశ్వాసం ఏమో. గతంలో మేము పవన్ కళ్యాణ్ ఓడించి జనసేన పోటీ చేసిన 21 స్థానాలు 21 గెలవటము. అసలు ఇది రాజకీయాల్లో సార్, రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళకి నిజంగా ఇది పాజిబుల్ అయ్యిద్దా లేదా అని ఖచ్చితంగా రాజకీయాల మీద అవగాహన ఎవరైనా కూడా ఆలోచించే అంశమే. గతంలో మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు అన్నారు, అవన్నీ కాదు అంటున్నాయి కదా కోర్టులు కూడా. ఎవరు కాదన్నారు? ఇప్పుడు కోర్టుని అంటున్నారు. మా బాలినేని శ్రీనివాస్